ఏపీ పాలిటిక్స్ లో వైద్య కళాశాలల అంశం హాట్ టాపిక్ లా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ఆపరేట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది వైసీపీ. ఎక్స్ లో జగన్ పోస్టులతో టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ప్లాన్తో 17 కాలేజీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు జగన్. వాటిలో 5 కాలేజీలకు ప్రారంభోత్సవాలు జరిగి క్లాసులు జరుగుతున్నాయి. మిగతా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 10 కళాశాలలను పీపీపీ మోడ్లో ఆపరేట్ చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఎక్స్ వేదికగా స్పందించారు జగన్. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 2360 నుంచి 4910కి పెరిగాయని గుర్తు చేశారు. పేద పిల్లల వైద్య విద్య కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అమ్మకానికి పెట్టడం పెద్ద కుట్రలో భాగమేనన్నారు జగన్. కమిషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకొస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతున్నారు టీడీపీ నేతలు. పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందన్నారు. త్వరగా నిర్మాణాలు పూర్తయితే ఒక్కో మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2020లో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని వైసీపీ చెప్పింది. కానీ 4 ఏళ్లలో రాష్ట్రం నుంచి ఒక్క పైసా కూడా ఖర్చే చేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిర్మాణానికి అవసరమైన 8480 కోట్లలో నాబార్డ్ కేంద్ర నిధులనే ప్రధానంగా వినియోగించిందన్నారు. ఇప్పటికీ 10 కాలేజీల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడంతో వాటిని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తమ వాదన వినిపించే యత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను అరకొర సౌకర్యాలతోనే నాటి వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిందని నేటి పాలకులు చెబుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధీనంలోకి తెస్తామని జగన్ హెచ్చరించడంతో పీపీపీ మోడ్లో వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు ఎవరు ముందుకొస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పీపీపీ పద్ధతిలో పనులు ప్రారంభిస్తే ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. దీంతో సర్కార్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.